ఎవరు? నేనే సార్. ఓ లాయర్ గారు. లాయర్నే సార్. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. మీరు ఇంకా రాలేదన్నారు. మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్. సంతోషం. కూర్చుంది రండి. సార్ కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్. బయట నిల్చొని మాట్లాడుకుందామా? శుచి కూడా రాలేదు. చేయలేదు సార్. అంటే ఇది నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్. అంటే ఇలా కూడా కాదు. కాదు సార్, ఇది కంఫర్టబుల్ సార్. ఇటు రండి. ఏమండి చెవులు చెప్పే విషయం అండి. అవసరం లేదు, దూరం నుంచి చెప్పండి. సర్లే మీ ఇష్టం. మీ ఆవిడ పెద్ద తేడా సార్. నన్ను ఇంత మాట అన్నాడేంటి? నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకల్లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్. వీడు నా పరువంతా తీస్తున్నాడు. అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్. అక్కడ పనిలో పని నాకు ఇచ్చేసింది సార్. ఏంటది? లిప్ కిస్సు. సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను. సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్. మనకు వద్దు సార్. మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు. మనము విడాకులు తీసేసుకుందాం సార్ ప్రశాంతంగా. ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి. స్వరూప్ ఏమైంది సార్? డబుల్ ఆమ్లెట్ అయింది. మీరు లాయరా? లాయరేలేండి. అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అనమాట. విడాకులే కాదు, తాటాకులు కూడా ఇప్పిస్తారు. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. నీకు మీ ఆయన పడట్లేదా? ఆయనగా ఇంకొద్ది పడింది. వాళ్ళే పడేస్తున్నారే. మీ కూడా మంచి ప్లేయర్ కదా. నా అంత కాదులేండి సార్. నీకేంటి పని ఇక్కడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు నైస్ టు మీట్ యు. సర్వీస్ ప్రొవైడర్ అంటే మెయిడ్ సార్. పని మనిషి. మెల్లగా. పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుద్ది. దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళిద్దరి కలయికని మనం తెలుసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? స్వరూప్ అంటే కమిట్మెంట్ అంటే స్వరూప్. ముందుగా మీ సారథి మేడంది విడాకులు కమిట్ అయ్యారు. నెక్స్ట్ కమిట్మెంట్ నీదే. ఎలాగో నువ్వు మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ పెళ్లి సంబంధం చూసుకో. సరే. అండ్ బై ద వే కీప్ ఇన్ టచ్. కాస్టింగ్ కౌచ్ కాదమ్మా, మన విడాకుల గురించి. ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయి. ఓకే సార్. శుచి వస్తున్నా సార్. కీప్ ఇన్ టచ్. విశాల్, విల్ డూ ఇట్. నో ఇష్యూ, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఈ వరుణ్ ఎక్కడ? ఏమైపోయాడు? దివ్య, సార్. దివ్య, సార్ వేర్ ఇస్ వరుణ్? హౌ అబౌట్ అల్గారిథం? యాక్చువల్గా వరుణ్కి ఫుల్ ఫీవర్ సార్, అందుకే రాలేకపోతున్నాడు. తన వర్క్ నేను టేకప్ చేస్తాను సార్. ఏమైనా కానీ వరుణ్కి మధ్య ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అది నువ్వు టేకప్ చేస్తావు కదా? షూర్ సార్. దాట్స్ ఫైన్. సారీ అలవాటు అయిపోయి. యూ క్యారియర్. హలో పల్లవి. చెప్పరా. వరుణ్ ఆఫీస్కి ఎందుకు రాలేదు? రాలేదా? నేను బొటిక్లో ఉన్నా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. అసలు ఏమైంది రాజేష్? ఈ మధ్య వరుణ్ బిహేవ్లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి. భయంగా ఉంటున్నాడు. ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు. వర్క్ విషయంలో అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి. నేను మాట్లాడతాను. ఓకే బాయ్. ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట. హాయ్ పల్లవి డార్లింగ్. ఏంటి డార్లింగ్, దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు? ఓ లవ్వర్ని పట్టుకుని పిసికేస్తున్నావు. ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చాయి. మేడం, వాట్స్ రాంగ్ విత్ యు పల్లవి? ఐమ్ సారీ. ఫ్యాషన్ వీక్ డిజైన్స్ రెడీ అయ్యాయా? అయ్యాయిగా. చల్ నడు. ఇది దీని డిజైన్ అట్ట డిజైన్. ఫ్యాషన్ వీక్ ఎలా వెళ్తావు చూస్తా. షిట్, వాట్ ఇస్ దిస్? గాలి బొక్కల డ్రెస్. గాలి బొక్కల డ్రెస్సా? వాట్ నాన్సెన్స్. మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే వావ్ అన్నావుగా, అవే ముందు పెట్టా. పల్లవి, యు మాకింగ్ మీ. మాకింగ్ లేదు, డాకింగ్ లేదు. ఆర్ యు మ్యాడ్? ఈవినింగ్ కల్లా డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో? చెయ్యని ఏం చేస్తావు? I will sue you and I will not let you participate in the fashion show. పీకావులే పో. మేడం, అది వెళ్ళిపోయింది. నువ్వు ట్రై చేస్తావా? మీరేదో కోపంలో ఉన్నారు, నేను మళ్ళీ వస్తా. కోపం కాదే, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పల్లవి నువ్వు అయిపోయావే. ఎంత చక్కగున్నావే లక్ష్మి. హలో. తాగొచ్చావా?
తాగుతూ వచ్చా. ఆహా. వరుణ్, నువ్వు బొటిక్లో ఏం చేసావు? నువ్వు నా ఆఫీస్లో ఏం చేసావో నీ బొట్టిక్లో అదే చేశా. నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని. నువ్వే బలవంతంగా పంపించావు. ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు. మరి ఇదెందుకు చెప్పలేదు? ఏది? బాస్ జాబ్ లో నుంచి తీసేస్తానన్న విషయం. అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా. నువ్వే నా కెరీర్ నాశనం చేద్దామని చూసావు. మోడల్తో అలా నా బిహేవ్ చేసేది. తను నా కస్టమరే కాదు, నా స్పాన్సర్ కూడా. ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దామని చూస్తుంది తెలుసా? తొక్కలో బొటిక్ కెరీర్. ఇది పోతే ఇంకోటి, అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టిస్తా. నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా నా జాబ్ ఇప్పించగలవా? ఇడియట్లా బిహేవ్ చేయకూడదు. ఇడియట్లా బిహేవ్ చేసింది నువ్వు. ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని, నీ బొట్టి కానువాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు, బస్తీ మే సవాల్. దొంగ సచ్చినోడా, అంతదాకా తెగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా? నేను నీ ఆఫీస్కి వెళ్తా, నీ బాస్తో బ్యాడ్గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా. వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను. అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు, సిటీ మే సవాల్. శభాష్ అనుష్క, అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు. ఒకరేమో మంగమ్మ శబ్దం, ఒకరేమో చాణక్య శబ్దం. రెండు హిట్ సినిమాలే. ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు, ఆత్మలను మించిన దయ్యాలు. ఇంకెందుకు ఆలస్యం? ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజారుకి ఇచ్చుకోండి. అప్పుడు నువ్వు అమీర్పేటలో వరాకిల్, జావా, డాట్నెట్ అని పంచుకోవచ్చు పాంప్లెట్స్. నువ్వేమో అమ్మ అనుష్క, నువ్వు తక్కువేం కాదు. చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా, చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు, టాపులు మొత్తం మీరు 150 అని అమ్ముకోవచ్చు. ఓయ్, ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి. నేను అస్సలు Bloody. లెగ్గింగ్స్ 150 లెగ్గింగ్స్. తమ్ముడు, మీ గర్ల్ ఫ్రెండ్ కొనరా? అది లాయర్ చెప్పినట్టు అమీర్పేట సెంటర్లో ఆ చీప్ లెగ్గింగ్స్ అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పాంప్లెట్స్ పంచడం ఇష్టమా? అందుకే మన విడాకుల ప్రాబ్లం పక్కన పెట్టి పెట్టి జాబ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాంప్రమైజ్? సరే. అమ్మయ్యా, నండి సచ్చినోడు ఒప్పుకున్నాడు. పల్లవి, తలుపు తీ. తలుపు బద్దలు కొట్టకు, వస్తున్నా. త్వరగా తీవే. ఏంటి? మంత్లీ పీరియడ్. బాగా అయింది. నీకు కామెడీగా ఉందా? విపరీతమైన హెడ్ ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది. నాకు కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడి. ఇప్పుడు అర్థమైందా? బాగా అయింది. మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి, అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో. నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్, ఏం చేయాలో చెప్పు. ప్లీజ్. మళ్ళీ పెయిన్ వస్తే ఈ టాబ్లెట్ వేసుకో. హే, ప్యాడ్స్ కబోర్డ్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి చాలా పీస్ఫుల్గా ఉంది కదా? ఎస్, మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా గోస్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఏమన్నావు? ఆత్మగడి ప్రాబ్లం. ఆహా, అంతకు ముందు మనం కాంప్రమైజ్ అవ్వడం వల్ల మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నాను. ఎగ్జాక్ట్లీ. మనం కాంప్రమైజ్ అయినట్టు కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తే ఆత్మగడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది కదా? కరెక్ట్. అది తెలియక అతన్ని ఇన్ని రోజులు భరించాము. మనం కలిసిపోయినట్టు తెలిస్తే అతను వెళ్తాడు. మన బాడీస్ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి. ప్రాబ్లం సాల్వ్. కరెక్ట్. మనం రేపటి నుంచి ఆ పని మీద ఉన్నాం. సార్ బిల్ సార్. కార్డ్. పేటిఎం ఓకే మ్యామ్. అవును, ఈ పేటిఎంలో ఆత్మగడిని పంపించవచ్చా? ట్రై చేద్దామా? జోకింగ్ యార్. ఏయ్, నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి? పైకి. పదమ్మకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అదేంటి, మేము కలిసిపోయాంగా. ఎవరు చెప్పారో? మేం చెప్తున్నాగా, నిజంగానే మేము కలిసిపోయాం. నిజమా? అబ్బా, ఎక్కడా?
ఇక్కడ మేము మారిపోయాం. మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు, ఆత్మని. నటించొద్దు. మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవడం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి. అంతా నీ ఓవర్ యాక్టింగ్ వల్లే. అంత సీన్ లేదు. నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసిరేవాళ్ళు తెలుసా? ఆ ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు. కరెక్ట్. నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి చెప్పులు కూడా ఇసురుతారు. ఎక్కువ మాట్లాడమంటే చంప బాలగొట్టేస్తాను. ఏంటమ్మా అనుష్క, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అనుష్క, నేను కాంప్రమైజ్ అవ్వను. అయ్యో. నాకు బాడీ లేకపోయినా పర్లేదు. అనుష్క, నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతాను. అనుష్క, అనుష్క. చావమను. నేను తగ్గేది లేదు. నాకు కూడా నా బాడీ అవసరం లేదు. మహేష్ బాబు. పీక్కుంటావో పీక్కో. మహేష్ బాబు. అమ్మా, రోజు రోజుకి వీళ్ళ పైచ తొండలా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి.